సత్యము నగ్నమైంది, దానికి ఏం కవర్ చేయలేవు. మీరెంత కవర్ చేసినా ఆ సత్యం కాల్చుకుంటూ బయటకు వస్తుంది. అందుకనే నగ్న సత్యము అని అంటారు. నగ్న సత్యం అని అంటే సత్యం ఎప్పుడూ నగ్నమైంది, దానికి ఏం కప్పక్కర్లేదు, సత్యం ఎప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి ఈ మాటలన్నీ కరెక్ట్ కాదు, దేహం పోతే ఇంకా మనం ఏం లేదు, అటువంటి వాదనలు ఎక్కడ నిలబడవు. నేను దేహ విలక్షణమైనటువంటి వ్యక్తిని. కాబట్టి మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే. అందుకని ఇక్కడ శంకరుల యొక్క దీని గురించి మాట్లాడుతూ సురేశ్వరులు అంటారు, అబ్బాయి దేహాదీనాం జడార్థానాం పాషాణవదనాత్మనాం. దేహాదీనాం జడార్థానాం, దేహం కాని, ప్రాణం కాని, ఇంద్రియాలు కాని, అవయవాలు కాని, నీ మనస్సు కాని, బుద్ధి కాని, ఇవన్నీ ఏంటి? దేహాదీనాం జడార్థానాం, జడాలివి. పాషాణవత్ అనాత్మనాం, బండరాయి లాంటిది. ఇది కూడా బండరాయి లాంటిది. మనం మేలుకున్నప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చాడనుకోండి, చెయ్యి అడ్డు పెడతాం. నిద్రపోతున్నప్పుడు చంపడానికి వచ్చాడు, మా ఆయన ఒక దెబ్బ వేసిపోతాడు వాడు. ఎందుకని? పాషాణవత్, అక్కడ ఒక రాయిలా ముద్దులా పడున్నాం మనం. ఈ జడమైపోయింది. దీన్ని చంపినా దీనికి తెలియదు ఇంకా తర్వాత. అదే మేలుకున్నప్పుడు మనం రియాక్ట్ అవుతున్నాం. అంటే మేలుకున్నప్పుడు రియాక్ట్ అవుతున్నాము, పడుకున్నప్పుడు దీంట్లో రియాక్షన్ లేదు అని అంటే ఇది జడం. దీన్ని మనం మేలుకున్న తర్వాత చేతనవంతంగా మారుస్తున్నాం. కథం భవేదహం భావ సమావేశం వినా ఈశితు. ఆ పరమాత్మ చైతన్యమే లేకపోతే నేను అనే స్ఫూర్తి ఇందులో ఎక్కడ కదులుతుంది? నేను అనేటువంటి భావన ఇందులో ఎలా పుడుతుంది? ఆ ఈశ్వర చైతన్యం ఉండబట్టే, ఆ పరబ్రహ్మ చైతన్యం నిండి నిబుడీకృతమై ఉండబట్టే ఈ జడమైన దేహం కాని, ప్రాణం కాని, ఇంద్రియాలు కాని, మనస్సు కాని, బుద్ధి కాని, ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. కదిలి వాటిల్లోనే మనల్ని పెట్టి ఇరికిస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదంతా మన కల్పన, మనమే కల్పించుకొని మనమే అందులో పడుతున్నాం. ఎలాగానంటే ఉపనిషత్ అంటుంది, యథోర్ణనాభిః సృజతే గృహతే చ. ఓ సాలిపురుగు అనుకుందట, నేను ఒక మంచి గూడు తయారు చేసుకోవాలి. అదేం చేసిందట, సాలిపురుగు గూడు తయారు చేసుకోవాలని ఊహించి గోడలకి చుట్టూ తిరిగిందట పట్టుకుని. ఈ గోడలు బాగున్నాయి, పట్టుంది చాలా బాగుంది, ఇక్కడ తయారు చేసుకోవచ్చని తన నోట్లో నుంచి ఒక రకమైనటువంటి రసాయనం ఊరుతుంది. ఆ రసాయనాన్ని ఊరించి అంత గూడుకి కావలసిన రసాయనం సాలిపురుగు పొట్ట చూస్తే ఇంత ఉంటుందండి. మినప్పప్పు అంత ఉంటుంది, లేకపోతే పచ్చనగపప్పు అంత ఉంటుంది, అంతే ఉంటుంది దాని పొట్ట. పచ్చనగపప్పుని బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. దాంట్లో అంత పెద్ద గూడుకు కావలసిన రసాయనం ఉంటుందండి. ఆ రసాయనాన్ని బయటికి తీసి తీగలా చేసి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా అల్లుతూ 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 గూడు తయారు చేసుకుని మధ్యలో ఉందట. అనుకుంటుందట, అబ్బా ఎంత బాగుందో నా గూడు, నేను తయారు చేసుకుంది నా నుండి వచ్చింది. ఆఖరికి ఏమైపోయిందనంటే చిన్న గాలి కొట్టిందట, చిన్న గాలి. ఆ గాలి తాకిడికి ఏమైపోయిందంటే ఈ గూడు రెండు పక్కల నుంచి తెగిపోయింది. తెగిపోయి అదేమైపోయింది, ఇలాగా తెగి రౌండ్గా అల్లుకుంది. రౌండ్గా చుట్టుకోవడంలో ఈ సాలి పురుగు యొక్క కాళ్ళకి తాళ్లు చుట్టుకున్నాయి. ఆ గూడు యొక్క తీగలన్నీ చుట్టుకున్నాయి. చుట్టుకున్న ఆ సాలి పురుగుని కూడా కదలకుండా చేసి అది ఆ గోడ దగ్గర ఒక మూలకల అంటుకుని వేలాడుతూ ఉంది. ఈ సాలి పురుగుకి అన్నము లేదు, కదలిక లేదు, చలనము లేదు. అది ఎంత గీబెట్టి కొట్టుకున్నా బయటికి రాలేకపోయింది. ఈలోగా ఒక బల్లి అలా వెళుతూ చూసింది. తన నుండి ఉత్పత్తి చేసుకున్న గూడే తన నాశనానికి కారణమైంది. అలాగనే నా నుండి నేను సంకల్పించినటువంటి సంకల్పమే నా బంధానికి కారణమైంది. కాబట్టి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః. బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః. మీకు ఇంకా బాగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రద్ధగా. ఒకసారి నాతో పాటు ఒకడు ట్రైన్లో వస్తూ ఉన్నాడు. వాడు ఒక సంచి తెచ్చిపెట్టుకున్నాడు. రిజర్వేషన్ అయింది, అందరం
మాట్లాడుకుంటున్నాం. వీడు ఆ సంచి అలా పట్టు కూర్చున్నాడు. రాత్రంతా ఆ సంచిని చూసుకుంటూ కూర్చున్నాడు. నేను గమనిస్తూ ఉన్నాను. నన్ను నమ్మాడు వాడు. వాడికి నిద్ర పట్టట్లేదు. వాడు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇంకా వాడికి నిద్ర పట్టే టైం వచ్చింది. ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ప్రయాణం చేయాలి, దీర్ఘమైన ప్రయాణం. నిద్రపోకపోతే ఎలా కుదురుతుంది? దాంట్లో డబ్బు ఉంది, 1,50,000 ఉంది. నాకు చెప్పాడు వాడు. అప్పుడంతా 100 కాగితాలు, ఇంత 1000, 500 కూడా రాలేదు, 100 ఎక్కువ. అది పెట్టాడు. ఇంత బంచ్ అది, ఇంత మూట కింద ఉంది బండిల్. నన్ను నమ్మాడు, చెప్పాడు. ఏముంది 1,50,000 ఉందండి, ఎలా నిద్రపడుతుందండి, మీరేమో అడుగుతున్నారు, మాట్లాడుతుంది. పక్కన వాళ్ళకి ఎవరికి వినపడదు. వాడికి కళ్ళు రెప్పలు పడిపోతున్నాయి. నేను చెప్పాను, నువ్వు ఈ సంచి పక్కన ఇలా పట్టుకుని ఇలా తూలుతుంటే ఎవడొకటి పట్టుకుపోతాడు. ఏం చేయమంటారండి, నేను ఇలాగా చేస్తాను తెచ్చుకున్నాను. ఏం చేయనంటాను. నేను చెప్పింది చేస్తావానా? చేస్తానంట. నువ్వు నన్ను నమ్ముతావానా? నమ్ముతాను. ఆ మూట తీసి, ఆ సంచి తీసి కింద మన సంచులతో పాటు పాడే, దాంతో పాడే, నువ్వు పడుకో అన్నాను. 1,50,000 అండి, కింద పాడేయమంటారా? కింద పాడేయకపోతే నిన్నే పట్టుకుపోతుంది రేపు. పాడేయమంటారు. పోతే నేనుంటాను నీతోటి, నీకు నా మీద నమ్మకం ఉంది కదా. ఏమిటోనండి అన్నాడు. ఆ సంచి తీసి పాడేశాడు. మొత్తం మీద వాడిని బలవంతంగా తీసి పాడేయించాడు. పడుకోమన్నా, ఆ కాలుగా పడుకోమన్నాడు. పడుకున్నాడు హాయిగా. ఉదయం దాకా వాడికి మెలకు రాలేదు, వచ్చిపోయాడు. ఆంచి గుడి పెట్టి పడుకున్నాడు. ఉదయం లేపాను అండి, లే టీ వస్తుంది లే అన్నాడు. లేచాడు. ఏమండి అన్నాడు. వాడికి సంచి గుర్తుకొచ్చేస్తుంది. దిగాడు. టీ కాదు ఉండండి, 1 నిమిషం ఉండండి అన్నాడు. అక్కడికి వెళ్ళి వెతుకున్నాడు, సంచి ఉంది. స్వామి మీరు చెప్పింది కరెక్టేనండి, ఏం పోలేదండి అన్నాడు. ఏమిటంటే వాడు దగ్గర పెట్టుకుని దాన్ని అలాగ వదలకుండా పెట్టుకునే కొద్ది అందరికీ అనుమానాలు పెరుగుతాయి. అదే వాడు అన్ని మూటలతో పాటు అవతల పాడేసినప్పుడు ఎవరికి అనుమానం రాదు. సింపుల్ సెన్స్. వాడు దాన్ని అలా అట్టి పెట్టుకుని అందరూ చూస్తుంటే ఈమెను ఇలా అట్టి పెట్టుకుని, ఓహో వీడి దగ్గర ఏదో, మీరు చూడండి అందులో డబ్బు అక్కర్లేదు, రాళ్ళు వేసి అలా పట్టుకోండి, మిమ్మల్ని వేసేసి పడుకుపోతాడు. అది తర్వాత వాడు ఓపెన్ చేసి చిచ్చి అర్హత తనిగి మన బండడం, ఈ బండలంటుకు చేసి అనుకుని వాడు అనుకుంటాడు. విలువ లేనిదైనా సరే మీరు అనుమానం పుట్టించవచ్చు ఎదుటి వ్యక్తికి. విలువ ఉన్నదైనా సరే అవతల వ్యక్తికి కించిత్ కూడా అనుమానం రాకుండా మీరు ప్రవర్తించవచ్చు. తెలివి ఉపయోగించుకోవాలి. వీడు ఇలా ఇట్టుపట్టు కూర్చుంటే రాత్రంతా నిద్ర పట్టదు, లేనిపోయిన అనుమానాలు అందరికీ పుడతాయి. ఎవడో ఒకడు వేసుకుపోతాడు. ఒక ఆవిడ ట్రైన్లో కూర్చునింది, నేను చూస్తున్నాను. ట్రైను ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆగి కదలబోతుంది. ఈవిడ ఇలా చెవుపట్టేసి అయ్యో 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 అని అరుస్తుంది. కూర్చాడు. ఇక్కడ నెత్తురు వచ్చేస్తుంది. మీ అందరం గుమి కూడా అక్కడ ఇది పట్టుకున్నాం, ఏదో మొత్తం మీద ఐస్ పెట్టారు. నేను అడిగాను, ఏమ్మా ఈ బంగారాలు ఎందుకు వేసుకొస్తున్నారు మీరు ఇవన్నీ కూడా ప్రయాణం వేసుకొచ్చి కిటికీ పక్కన కూడా? బంగారం కాదండి, ఇమిటేషన్ అండి అని. ఇమిటేషన్ కళ్ళకాడ వల్లకాడ వాడికి అవన్నీ తెలుసా? సానబెట్టి 1 నిమిషం ఆగమ్మా ఇది కోస్తానని చెప్పి పడతాడా? కోత డబ్బు వేసి పట్టుకుపోయాడు. బంగారం వేసుకోలేదు, ఇమిటేషన్ ఎందుకు వేసుకున్నావు అంటే ఏమీ లేకుండా ఉంటే బాగుండదు కదా, అందుకని మొత్తం పోయిందిగా. తగిలించుకున్నానికి కూడా ఏమీ లేదు, ఇక్కడ కండ మొత్తం పోయింది. ఏ ఆలోచన చూడండి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే మన మనస్సుకే తేలిక పడిపోతుంది. విచారణ చేస్తూ ఉంటే విచారణ చేయండి తేలిక పడుతుంది. కాబట్టి మన మనస్సుతో కల్పించుకుని మన మనస్సుతో ఈ భావాలన్నింటినీ పెంచుకొని మనమే ఇందులో బందీ అయిపోతున్నాం. బాగా ఆలోచించండి. నా భార్య భావన కాదండి, చెప్పండి. పెళ్లికి ముందు ఆవిడ నా భార్య అన్నారా? ముక్కు మొహం తెలియదు, లాగపెట్టి కొడతారు. పెళ్లి అయింది, పెళ్లి చేశారు, పెళ్లి చూపులు. అందుకనే పెళ్లి కాకుండా పెళ్లి చూపులయ్యి వీళ్ళకి నిశ్చయితాంబులాలు అయిందనుకోండి, అప్పటికి కూడా భార్య అనరు. ఏమంటారు? నా ఉడ్డి అంటే, ఉడ్డి అంటే కాబోయేది అని అర్థం. ఏమో ఈ లోపల ఏమైపోతుందో అందుకని ఆ పదం వాడారు. ఉడ్డి అంటే కాబోయేది అని. అంతా అయిపోయి సుముహూర్తానికి తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు
మొట్టమొదటిసారి గుమ్మంలో అడుగుపెట్టేటప్పుడు ఎవరయ్యా బాబు, మా ఆవిడ అంటాడు. అప్పుడు ఉద్ది అన్నాడు. అప్పుడు ఉద్ది అంటే అప్పుడు వీడు చూపిస్తుంది ఉద్దియా కుద్దియా. అయిన తర్వాత నా భార్య అన్నాడు. ఏమంటే ఇప్పుడు తాళి కట్టక ముందు ఉద్ది అన్నాడు, తాళి కట్టిన తర్వాత నా భార్య అన్నాడు, నా భార్య అన్నాడు. ఇప్పుడు ఉద్ది అనట్లేదు. ఏంటి తేడా వచ్చేస్తుంది అక్కడ? అదే ఆడదు కదా, అక్కడ అదే స్త్రీ కదా. ఏం వచ్చేసింది అక్కడ? తాళి కట్టక ముందు నాకు కాబోయేది అన్నాడు, తాళి కట్టిన తర్వాత నాకు అయిపోయింది అంటున్నాడు. ఏమిటైపోయింది అక్కడ? ఇప్పుడు నా భార్య అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? అది ఎక్కడైంది భార్య? నీ లోపల నువ్వు పెంచుకున్నావు నా భార్య. ఇప్పుడు పెళ్లిపెట్టి మీద కూర్చుని ఇంక ఇది నా భార్య, నా భార్య, నా ఊహించేసుకున్నాను, అది నా భార్య. ఆవిడ కూడా అనుకుంది నా భర్త, నా భర్త అని. కాబట్టి నా భార్య అనేది ఒక భావన, నా భర్త అనేది ఒక భావన. ఆ భావనలకే మనం కలిసి బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇది కాదంటే ఇంకొక సమాధానం చెప్తాను నేను, ఒక విడుపు చెప్తాను. ఇద్దరు వచ్చారు, మేము ఇద్దరు ఇంకా కలిసి ఉండాలనుకోవట్లేదని. ఏమని అడిగాను? మా భావాలు కలవట్లేదని. భావాలు కలిస్తే భార్యాభర్తలు, భావాలు కలవకపోతే భార్యాభర్తలు కాదు. అవునా? ఏంటనండి ఇంకా మా భావాలు కలవని, ఇంకా నాకు ఆయనకి పొంతను కుదరట్లేదు. ఈ శరీరాలు రెండు కలిసాయి కదా, ఇంకా భార్యాభర్తలు అయిపోయారు కదా. అంటే స్వామి, శరీరాలు కలిసినంత మాత్రాన భార్యాభర్తలు కాదండి, మా భావాలు కూడా కలవాలండి, అప్పుడే భార్యాభర్తలు. అంటే భావన మాత్రమే కానీ వేరే భౌతికత కాదు. కాబట్టి భార్య అనేది ఒక భావన, భర్త అనేది ఒక భావన, నా కొడుకు అనేది ఒక భావన, నా కూతురు అనేది ఒక భావన. ఆలోచించండి, ఇది కూడా భావనే. అదేంటండి భార్య అంటే సరే భావన అనుకుంటాం, కొడుకంటే నేను కన్నాను కదా. మీరు కన్నారండి? నాకు తెలియదైతే మీకు ఎలా తెలుస్తుందండి? మీరు సన్యాసులు, మీకేం తెలుస్తుంది? కరెక్టే, నేను కన్నాను కాబట్టి నా కొడుకు. నిద్రపోతే ఎందుకు లేడు నీ కొడుకు? నువ్వే కన్నావు కదా. అక్కడ కూడా ఎందుకు నా కొడుకు నా కొడుకుని అనుకోవట్లేదు? అది కూడా భావన కనుకనే దాన్ని కూడా వదిలేసి మీరు హాయిగా పడుకుంటున్నారు. ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఏదైనా భావనాత్మకమే ఈ ప్రపంచం. అందుకని అమ్మవారిని భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమః. అందుకని గురువు భావన, శిష్యుడు భావన, తండ్రి భావన, దేవుడు భావన, జీవుడు భావన. అసలు జీవుడే భావన అయిపోతే ఇంక ఈ ప్రపంచం అంతా ఏమైపోతుందండి? భావన 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 భావన, అన్ని సంకల్పాలు. కాబట్టి ఇక్కడ అదే అంటారు, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ. మహావ్యామోహం ఇది. ఆ మాయాశక్తి యొక్క విలాసం, దాని యొక్క కల్పన ఇంత పెద్ద వ్యామోహమైంది. దాన్ని ఎవరైతే సంహారిణే, ఎవడైతే సంహరిస్తున్నాడో, దాన్ని ఎవరైతే దాటిస్తున్నాడో, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అయితే 3 రకాల తాదాత్మ్యాలు చెప్తుంది. 3 రకాల తాదాత్మ్యాలు, భ్రాంతులు కాదు, 3 రకాల తాదాత్మ్యాలు, ఐడెంటిఫికేషన్. 1 కర్మజ తాదాత్మ్యము, 2 సహజ తాదాత్మ్యము, 3 భ్రాంతిజ తాదాత్మ్యము. 3 తాదాత్మ్యాల గురించి మాట్లాడతాం. 1 కర్మ వల్ల తాదాత్మ్యం అయిపోతాం, 2 సహజంగా తాదాత్మ్యం అవుతాం, 3 భ్రాంతి వల్ల తాదాత్మ్యం అవుతాం. ఈ 3 తాదాత్మ్యాలు ఎక్కడ కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, దీని నుంచి బయటపడేదానికి ఏమిటి మార్గము, దాని గురించి శంకర్ల వారు చాలా అద్భుతంగా మాట్లాడుతూ, రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ 3 తాదాత్మ్యాలు
ఐదింటిని కొట్టక్కర్లేదు. ఈ చాలనుకుని ఐదింటిలో రెండింటిని తగ్గించి మూడింటి కింద తీసుకొచ్చారండి. ఈ మూడింటిలో కూడా రెండింటిని తీసేస్తారు, ఒక్కటికి తీసుకొస్తారు. ఆ ఒక్కటిని కొట్టేయండి చాలంటారు. ఆ ఒక్కదాన్ని కొట్టగలిగితే మన అడ్డుగా అవరోధాలుగా నిలుచున్నాయి. ఆ ఒక్కొక్క అంశాన్ని కూడా అవగాహన చేయిస్తూ దాని నుండి ఎదిగే ఒక చక్కటి అవకాశాన్ని ఇక్కడ కలిగిస్తూ ఈ శ్లోకంలో ఆయన ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని స్ఫురిస్తున్నారు. ఏమిటి ఆ ప్రధానమైన అంశం అనంటే, ప్రత్యభిఘ్న అనేటువంటి ఒక శబ్దాన్ని ప్రయోగం చేస్తారు ఇక్కడ 6వ శ్లోకంలో. ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే ప్రత్యభిఘ్నాయతే. ప్రత్యభిఘ్న అంటారు. అది చాలా అమూల్యమైనటువంటి పదం. అది శంకరులు ఉపయోగించినటువంటి పదాల్లో ఈ ప్రత్యభిఘ్న అనేటువంటి పదం చాలా గొప్ప పదం. ఆ శబ్ద ప్రయోగం ఇక్కడ జరుగుతూ ఉంది. దాని ద్వారా మనల్ని అంతర్ముఖుల్ని చేసేందుకు ఈ శ్లోకంలో అమూల్యమైన ఉపమానాల్ని, చక్కటి శబ్ద ప్రయోగాలు చేశారు. ఈ శ్లోకాన్ని ఒకసారి మనం చూసి ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. రాహుగ్రస్త దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఒక ఉపమానాన్ని ఆయన వాడుతున్నారు. ఈ ఉపమానం ఎందుకు వాడుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, విచారణలో అంతర్ముఖత చెందినటువంటి వ్యక్తికి జరిగే అనుభవం ఏమిటో తెలుసా? ఒకటే, ఈ ప్రకృతి తనకంటే వేరుగా కనిపిస్తూ ఉంటుంది బయటదంతా. ఈ అన్నమయ దేహము వాడికి ఏదో ఒక సంచిలాగా అనిపిస్తూ ఉంటుంది, ఒక సంచి తొడుక్కున్నట్టు. ఆ తర్వాత లోపల ఏదో ప్రాణం ఆడుతుంది, గుండె కొట్టుకుంటుంది, ఈ అవయవాలన్నింటినీ గుర్తిస్తాడు. కానీ నేను నేను అనేటువంటి ఆ ఎరుకని కూడా పొందుతుంటాడు, కానీ పూర్తిగా పొందలేకపోతుంటాడు. నేను అనేటువంటి ఆ ఎరుక గురించి ఆలోచిస్తుంటాడు, కానీ ఆలోచన వరకే ఆగిపోతాడు, కానీ అనుభవం దగ్గరికి వెళ్ళలేకపోతాడు. నేను అనే ఎరుకని ఆలోచిస్తాడు. ఈ దేహం నేను కాను, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు తెలుస్తూ ఉంటుంది.
కానీ తానై ప్రకాశించేటువంటి స్వస్వరూపానుసంధానం దగ్గర తనకి ఆ అనుభవం కలగట్లేదు. అది దాని గురించి ఇక్కడ శంకరులు చాలా అద్భుతంగా 3 రకాల తాదాత్మ్యాలు చెప్పారు ఆయన. ఒకటి కర్మజ తాదాత్మ్యము, 2 సహజ తాదాత్మ్యము, 3 భ్రాంతిజ తాదాత్మ్యము అని. కర్మజ తాదాత్మ్యము అనంటే ఒక కర్మ వల్ల ఈ ఉపాధి అనేది ఏర్పడింది, ఆ కర్మ వల్ల ఈ ఉపాధి నడుస్తూ ఉంది, ఆ కర్మ పూర్తయితే ఈ ఉపాధి పడుతుంది. ఇది కర్మఫలం. ఈ ఉపాధి ఏమిటి? కర్మఫలం. ఈ జీవితం ఏంటి? కర్మఫలం. అదే నేను అనుభూతి పొందుతూ ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను. ఎదురవుతున్నాయి నాకు జీవితంలో రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. నాకు సుఖం ఎదురైంది అనంటే నేను పుణ్యాన్ని వెచ్చించాను, నాకు దుఃఖం ఎదురైంది అనంటే పాపాన్ని వెచ్చించాను. లేకపోతే సుఖ దుఃఖాలు ఇరుకునే రావుగా. ఎందుకు వస్తాయి సుఖ దుఃఖాలు? సుఖము అనే అనుభవము అనుకూలమైన అనుభవం. నేను అనుకున్నట్టు జరిగిందనుకోండి, అబ్బా నేను అనుకున్నట్టు జరిగిందండి, అది ఎందువల్ల? పుణ్యాన్ని వెచ్చించుకున్నాం. దుఃఖము పాపాన్ని వెచ్చించాం. కాబట్టి ఈ పాపమో పుణ్యమో అనేటువంటిది మనం వెచ్చించాలంటే మనం ఒక షాపుకి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, ఇష్టమైన వస్తువు, దానికి ఏదో వెచ్చిస్తున్నాం మనం, దానికి బదులుగా సొమ్మునో దేన్నో వెచ్చిస్తున్నాం. అది వెచ్చించాలంటే మన దగ్గర ఉండాలిగా. అలాగనే ఈ లోకంలో సుఖము దుఃఖము అనేటువంటి అనుభవాల్ని మనం పొందుతున్నాము అనంటే దానికి పాపము పుణ్యము అనేటువంటి ఫలాలను వెచ్చిస్తున్నాము అనంటే ఆ వెచ్చించడానికి మన దగ్గర ఉండాలి కదా. అది ఎక్కడిది? అనేక జన్మ సంప్రాప్త కర్మ. మన దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిని మనం వెచ్చిస్తున్నాం. నా భుక్తం క్షీయతే కర్మ అంటే మనం అనుభూతి పొందుతుండే కొద్దీ ఆ కర్మలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం ఎలా అయిపోతుంది చెప్పండి? రోజులైతే సంవత్సరం అయిపోతుంది. ఒక రోజు ఎలా గడుస్తుందండి? 24 గంటలు అయిపోతే ఒక రోజు అయిపోతుంది. 2 గంట ఎలా గడుస్తుందండి? 60 నిమిషాలు అయిపోతే 1 గంట గడుస్తుంది. 1 నిమిషం ఎలా అవుతుందండి? 60 సెకండ్లు అయిపోతే 1 నిమిషం అయిపోతుంది. అలాగనే ఈ జీవితం ఎలా అయిపోతుంది? ఖర్చు అయిపోతుంది. జీవితం ఎప్పుడు ముగుస్తుందనంటే నా యొక్క కర్మ ఫలాలన్నీ కూడా భుక్తి అయిపోతే, పూర్తిగా అనుభవం అయిపోతే, ఇక నాకు కర్మ ఫలాలు అనేవి లేకపోతే ఇక వాడికి 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ వయస్సుతో సంబంధం లేదు. మనం కొలతలే తప్ప అది అక్కడ కర్మ ఫలమే వాడికి ప్రధానం. ఒక అలారం ఉంటుంది, మనం ఏం చేస్తాం? కీ ఇస్తాం దానికి. ఇలా 4 సార్లు కీ ఇచ్చి పెట్టామనుకోండి, అది ఉదయాన్నే గంట కొట్టేటప్పుడు 4 సార్లు రివర్స్గా తిరిగి ఆగిపోతుంది. మీరు 10 సార్లు ఇచ్చారనుకోండి, 10 సార్లు తిరిగి ఆగిపోతుంది. 20 సార్లు ఇస్తే 20 సార్లు తిరిగి ఆగుతుంది. కాబట్టి ఈ ప్రారంధం అనేటువంటి శరీరానికి ఏ కర్మఫలాలైతే నిర్ణయింపబడి ఉందో ఆ కర్మఫలం ఆఖరి ఫలం తీర్చుకునేదాకా వీడు ఈడుస్తూనో పాడుస్తూనో పడుండో ఏదో రకంగా అనుభవించే పోతాడు. ఆఖరి ఫలం తీరిపోయిందనుకోండి, మనం అందరం కలిపి వాడి కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకున్నా వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది ఆఖరి ఫలం, అది ఎవడి నిర్ణయం కాదు. అందుకనే మహర్షి కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కాబట్టి ఇక్కడ నాకు ఈ ఆఖరి ఫలం ఏదైతే అనుభవం వస్తుందో అది జీవితానికి ఆఖరి ఘడియ. ఇన్ని అనుభవాలు మనకు ఎదురవుతుంటాయండి. మొన్న మధ్య నేను చదివాను పేపర్లో, పెళ్ళయింది, ఇద్దరు హనీమూన్ వెళుతున్నారు భార్యాభర్తలు ఫ్లైట్లో. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, అందులో భార్య తప్పించుకుంది, భర్త చచ్చిపోయాడు. ఇంకా ఆ పిల్ల పరిస్థితి